అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలామంది భర్తలు కొన్ని విషయాల్లో భార్యల మాటలు వినకుండా వాళ్ళు నేలనున్నది నెత్తిన రాసుకోవడం అని అంటుంటారు కదా. అలాగ మనకు అవసరం లేని విషయాల్ని, అక్కర్లేని వాటిని తెచ్చి నెత్తి మీద పెట్టుకుని కావాలని పోయి పూసుకుని ఇంట్లో లేనిపోని రచ్చలు, లేనిపోని సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. అవి ఏంటనేది చెప్తాను. ఇప్పుడు జనరల్గా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు ఉంటూ ఉంటారు. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీలోనే ఉంటాం, మామూలు మిడిల్ క్లాస్ లాగా ఉంటాం. మరీ ఒకరికి సహాయం చేసే అంత పొజిషన్లో అయితే మనం ఏమి ఉండం. అయినా సరే ఎవరికో ఫ్రెండ్కి కానీ ఎవరో తెలుసున్న వాళ్ళకి కానీ అబ్బా నేను లేకపోతే ఉండలేడు, వాడు అవసరానికి డబ్బులు అడిగాడని అడుగుతూ ఉంటారు. ఎవరైనా ఫ్రెండ్స్ అడిగారు అనుకోండి, వీళ్ళకి ఎక్కడ గుడ్డ ఆగదు. ఇంకా అయ్యి బాబాయ్ వాడికి నన్నే అడిగాడు, అసలు వాడంత మంచివాడు ఉండడు, వాడికి నేను తప్ప ఎవరూ లేరు, వాడికి సహాయం చేసేయాలని చెప్పేసి ఇంట్లో పెళ్ళానికి కూడా చెప్పకుండా వేరే వాడి దగ్గర అప్పులు తెచ్చి ఇవ్వడాలో, లేకపోతే ఇంట్లో ఏమన్నా గోల్డ్ ఉంటే తీసుకెళ్ళి తాకట్టు పెట్టి ఇవ్వడాలో ఇలాంటి సహాయాలు చేసేస్తుంటారు. ఇంకొకటి దగ్గర లేకపోతే అప్పు తీసుకుని వీళ్ళు భరోసా ఉండడాలో, వాడు ఇవ్వకపోతే నేను ఇస్తానని మధ్యవర్తి కింద ఉండడాలో ఇలాంటి వాటిల్లో దూరిపోతూ ఉంటారు. ఈ భార్యలకు చెప్పకుండా వెళ్ళి దూరిపోయి వాడు తర్వాత ఆ అప్పు తీర్చడానికి నిజంగా ఒక సినిమా కాదనమాట. సినిమా చూపుతాడు, ఫోన్లు కూడా ఎత్తాడు. ఇంకా ఈ అప్పు ఉండదు. ఈ ఇంట్లో సమస్యలతోటి ఏదో ఒక రోజు భార్యకి తెలుస్తుంది, అడుగుతూ ఉంటుంది. ఏ భార్య అయినా అడగకుండా ఉండదు కదండి. నీకు ఎందుకు వెళ్ళావు, నువ్వు తెలియని, నీకు అవసరం లేని విషయాల్లో ఎందుకు దూరావు, వాడెవడికి అప్పు ఉంటే మన దగ్గర లేని దానికి వేరే వాడి దగ్గర తెచ్చి నువ్వు ఎందుకు ఇవ్వాలి, లేదంటే మన ఇంట్లో గోల్డ్ తీసుకెళ్ళి ఇచ్చావు, ఇప్పుడు వాడు ఎప్పుడు ఏడిపిచ్చిస్తాడు, ఎప్పుడు తీరుస్తాడు ఆ అప్పు, లేకపోతే మన పీకలకు చుట్టుకుంది అని భార్యలు అడుగుతారు. ఎందుకు అడగరండి? మరి మన ఇంట్లోనే మనకు దిక్కులేదు, ఇంట గెలిచి రచ్చ గెలవాలని సామెత చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. మన ఇంట్లో సమస్యలతోనే మనం వేగలేకపోతుంటే వేరే వాడి సమస్యలు కూడా మీ భుజాన్ని వేసుకుని తీర్చేసే అంత ఇది ఎందుకు చేసుకోవాలి? అలాగే ఎంతమంది మోసపోయే వాళ్ళు లేరండి ఈ రోజున. మగవాళ్ళు అక్కర్లేని విషయాల్లో దూరుతారు. కొంతమంది పోలీస్ కేసుల్లో కూడా సాక్ష్యాంతకాలు పెట్టడానికి వెళ్ళిపోయి అబ్బాడికి తప్ప నేను తప్ప ఎవరు లేరంటారు. అలాగే అన్నదమ్ముల విషయాల్లో కూడా, అక్క చెల్లెల విషయాల్లో కూడా మా చెల్లికి లేదో చాలా అత్యవసరం వచ్చింది, నేను ఇవ్వాలి, నేను తప్పలేదని అక్కడ వాటిల్లో కూడా మళ్ళీ లక్షల్లో పెడతారు. ఏదో చిన్న అమౌంట్లో కాదు, లక్షల్లో సహాయం చేసేయడానికి వెళ్ళిపోతారు వీళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా. అదే అన్నదమ్ముల విషయంలో కూడా మా తమ్ముడికి ఏమీ లేదు, లేకపోతే మా అన్నయ్యకి ఏమీ లేదు, నేను తప్పలేదు, వాడికి నేనే చేయాలని వెళ్ళిపోతారు. మీరు వాళ్ళ చేతికి ఆ మనీ ఇచ్చిన మరుక్షణం, మీ అవసరం వాడుకున్న మరుక్షణం మీ మొహం కూడా చూడరు, అసలు మీ ఫోన్లు కూడా సమాధానం ఇవ్వరనమాట. కొంతమంది ఉంటారు ఫ్యామిలీలో ఓ అని పూసుకుంటూ ఉంటారు, అబ్బా అని అంటే అబ్బా మేము ఎంత ఫ్రెండ్షిప్ ఇదే అని అంటూ ఉంటారు. మిమ్మల్ని విపరీతమైన అవసరాలకు వాడుకుంటూ ఉంటారు. అవసరాలంటే మామూలు అవసరాలకు కాదు, బాగా వాడేసుకుంటారు వాళ్ళు. మీరేమనుకుంటారు? పిచ్చి వాళ్ళగా అబ్బా వీళ్ళు చాలా మంచి వాళ్ళు, మనం అంటే చాలా రెస్పెక్ట్ ఇస్తారు, మర్యాద ఇస్తారని బాగా ఇక్కడి నుంచి వాళ్ళకి పుచ్చుకోవడాలు, ఈ ఇంట్లోంచి ఆ ఇంట్లోకి, ఆ ఇంట్లోంచి ఈ ఇంట్లోకి కొన్ని రాకపోకలు చాలా బాగుంటూ ఉంటాయి. ఎప్పుడో ఒకప్పుడు సడన్గాను వాళ్ళు బ్రేక్ చేసేస్తూ ఉంటారు మిమ్మల్ని. మిమ్మల్ని లెక్క చేయరు, మిమ్మల్ని పట్టించుకోరు. మీకు ఏదైనా సహాయం ఉందని అంటే కూడా అసలు వాళ్ళు రెస్పాండ్ కూడా అవ్వరు. అలాంటప్పుడు మన బాధ చూడాలి, ఇంకా మామూలు బాధ ఉండదు. ఏంటి నేను ఇంత సహాయం చేశాను వాళ్ళకి, వాళ్ళ ఆపదలో ఉంటే నేను ఇంత ఆదుకున్నాను, ఈ రోజు నేను ఇలా చేయబట్టి వాళ్ళు ఈ పొజిషన్లో ఉన్నారు, ఈవేళ నన్ను ఇలా పట్టించుకోకుండా వదిలేశారు, వీళ్ళు ఎంత దుర్మార్గం చేస్తారని, నేను మంచి చేస్తే నాకు చెడు అవుతుందని ఇంకా వాళ్ళ గురించి మైండ్ సెట్లో ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా మన ఇంట్లో సమస్యలు, మన పిల్లలు, మన భార్య, మనకున్న సమస్యల గురించి పక్కన పెట్టేసి వాళ్ళ గురించి ఎక్కువ మైండ్లో ఆలోచిస్తూ ఉంటారు. అంత అవసరం ఏముందండి? వాళ్ళ ఫ్యామిలీ గురించి, వాడెవడో గురించి మనం ఆలోచించాల్సిన అవసరం ఏంటి? మన ఆరోగ్యాలు పాడు చేసుకోవాల్సిన ఏంటి? మనం లేనిపోనివన్నీ భుజాన్ని వేసుకొని మనం టెన్షన్లు పడాల్సిన అవసరమే ఉంది. భార్యలు ఇలాంటి విషయాల్లో చెప్తూ ఉంటారు. ప్రతి ఇంట్లో చూసా, బాబు వెళ్ళకరా, వాళ్ళ విషయాల్లో జోలికి వెళ్ళకు, వాళ్ళకి ఏమి అప్పులు ఇవ్వకు, రేపు ఎవరితోటి ఏ గొడవలు వస్తాయో అని చెప్తూ ఉంటారు. అస్సలు వినరు, మగవాళ్ళు అస్సలు వినరు. నీకేం తెలీదు ఊరుకని పెళ్ళాలకి ఎక్కడ తెలిస్తే గొడవ పెడతాను చెప్పకుండా చేసి ఇరుక్కున్న సమస్యల్లో ఇరుక్కున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. మన సొంత వాళ్ళు ఎక్కడో దాకా, ఎందుకంటే మన బంధువుల్లోనే ఉంటారు. ఉన్నంతసేపు బాగా పూసేసుకుంటారు. మనోడే కదా, మనం చేయకపోతే వాడికి ఎవరు చేస్తారు, వాళ్ళకి మనం తప్ప ఎవరు లేరు అని ప్రతి దాంట్లో దూరిపోతారు. ఆ తర్వాత చూడాలి మన అవసరం తీరాక వాడు తీసి పక్కన పెట్టేస్తారు. అలాంటివి ఎంతమంది డబ్బు విషయాల్లో బంధుత్వాల్లో విరోధాలు వచ్చి బంధుత్వాలు విడిపోయిన వాళ్ళు లేరండి, కొట్లాడుకున్న వాళ్ళు లేరు చెప్పండి? ఎంతమంది లేరు? సొంత అక్క చెల్లెలు ఉన్నారు, అన్నదమ్ములు ఉన్నారు, సొంత వాళ్ళే ఉన్నారు. మనకు అవసరమై ఎవడన్నా, మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలండి, ఎవడన్నా ఫోన్ చెయ్యంగానే ఎగేసుకుంటూ వెళ్ళిపోతారు మన మగాళ్ళు ఇంట్లోంచి. అబ్బాడు పిలిచాడు, ఫోన్ వచ్చేసిందని నిద్దట్లో ఉన్నవాళ్ళు లెగిసి మరీ ప్యాంట్ వేసుకుని పరిగెట్టేస్తారు.
అదే మనం ఏదన్నా పని చెప్పండి, ఏ కూరగాయలు తేండో లేకపోతే అక్కడికి వెళ్ళి ఇత్తేండో పిల్లలకి ఇది కావాలి పట్టరండి అని అనండి, చచ్చినా లేవరు. ఎవడన్నా ఫోన్ చేసడానికి టక్కుమని బండి తీసుకుని వెళ్ళిపోతారు. అంటే నీకు బయటోడి మీద అంత ఆలోచన కానీ ఇంట్లో ఉన్న నీ సమస్యల మీద ఆలోచన ఉండదా? మీ ఇంట్లో సమస్యలు, మీ ఇంట్లో పనులు, భార్య చెప్పిన పనులు చేయడానికి మీకు ఆలోచన ఉండదా? బయటోడు పిలవగానే ఫోన్ చేస్తాడు. వాడు ఒక్కసారి మీరు కూడా అలాగ పిలిచి చూడండి, వాళ్ళు ఏ రోజన్నా వాళ్ళు వస్తారు, నేను బిజీగా ఉన్నా అంటారు, లేకపోతే నేను ఇంట్లో లేని ఎక్కడో బయట ఉన్నాను అంటారు, లేదంటే నేను ఇంకో చోట ఎక్కడో ఉన్నానని లేనిపోని కారణాలు చెప్తారు తప్ప మీరు పిలవగానే అసలు లేకపోతే ఒక్కొక్కడైతే ఫోన్ కూడా ఎత్తాడు. మీరు చేసిన ఫోన్ ఎత్తడు, మెసేజ్కి రిప్లై ఉండదు. మిమ్మల్ని అవసరాలకు వాడుకుంటారు. చాలామంది మెంటాలిటీ ఇలాగే ఉంటుంది. మళ్ళీ అవసరం ఉన్నంతసేపు అవసరానికి వాడుకొని వాళ్ళ అవసరం తీరాక తీసి పక్కన పెట్టేస్తారు. అప్పుడు బాధపడేది ఎవరండి? వాడు కాదు, మనమే బాధపడతాం. నేను అంత చేశాను వాడికి, చేస్తే ఈ రోజున నన్ను లెక్క చేయట్లేదు, నాతో మాట్లాడి నా ఫోన్ చేసినా కూడా ఎత్తట్లేదని మనం మనసు పాడు చేసేసుకుంటాం అన్నమాట. ఆ రోజుతే మా ఇంట్లో నా పెళ్ళని చెప్తే నేను వినలేదు, ఈ వేళ చూడు ఎలాగయ్యిందో అని. ఎక్కువ ఎప్పుడు కూడా అతిగా ఏది ఉండకూడదండి. అతిగా ఎవరిని ప్రేమించకూడదు, అతిగా ప్రేమలు పెంచుకోకూడదు. మన అనేది మన 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 అనేసి ఓ అని వాళ్ళకి మన స్థాయికి మించి అప్పులు తెచ్చి మన స్థాయికి మించిన పనులు చేయకూడదు. వేరే వాళ్ళ విషయాల్లో మనం ఎంతవరకు ఉండాలో వాళ్ళకి హెల్ప్ చేయాలి, చేయొచ్చు. హెల్ప్ చేయొద్దా అని మేము హెల్ప్ చేయకూడదు, ఎవరికైనా సహాయం చేయమని అందరు చెప్తుంటారు కదా అని అంటుంటారు. చెయ్యండి, హెల్ప్ చేసే గుణం ఉండాలి, మంచిదే. కానీ మరీ అతిగా చేయకూడదు. మన పీకల మీదకి తెచ్చుకునే హెల్ప్లు చేయకూడదు. మనం పీకల మీదకి తెచ్చుకునే హెల్ప్, మనం ఒక మిడిల్ క్లాస్ వాళ్ళం, మనం కూడా అంత స్థాయి బాగా కోటీశ్వర్లు అయితే వాడు ఒకవేళ మోసం చేసిన తట్టుకునే పరిస్థితి మనకు ఉండాలి. మనమే మిడిల్ క్లాస్ వాళ్ళం, వాడి స్థాయికి మన స్థాయి ఒకలాగానే ఉంటుంది. అలాంటప్పుడు వాడికి అవసరం వచ్చిందని మన దగ్గర తీసుకువెళ్ళి ఎక్కడో బయట నుండి తెచ్చేసి మన ఇంట్లో ఉన్న తాకట్లు పెట్టేసి వాడికి ఇచ్చేస్తే మరి మన పరిస్థితి ఏంటి? మనం అంత స్థాయికి ఎదిగిన రోజున మనం ఒకరికి హెల్ప్ చేయాలన్న ఆలోచన ఉండాలి. కానీ మన స్థాయికి మించిన సహాయాలు చేయకూడదు. లక్షల్లోనూ వేలలోనూ అప్పులు తెచ్చేసి వాడు తీర్చలేని మరుక్షణం మన పీకలకే చుట్టుకుంటాయి. అలాంటి సమస్యలు ఇరుక్కున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అందుకే ఈ వీడియో చేస్తున్నాను. భార్యల మాట వినరు ఇలాంటి విషయాలు. భార్యలు ఖచ్చితంగా నిజంగా ఆడవాళ్ళు నిజంగా చెప్తారండి, మంచి మాటలు చెప్తారు భర్తలకి. నువ్వు వెళ్ళకు, వాళ్ళ గొడవలు ఇవ్వకు, వాళ్ళకి డబ్బులు ఇవ్వకు, నువ్వు అప్పుల్లో దూరకు, ఏ విషయాల్లోనూ వాళ్ళ దగ్గరికి వెళ్ళకు, రేపు వాళ్ళకి మనకి గొడవలు వస్తాయని ప్రతి భార్య నిజంగా ఆడవాళ్ళు ఈ విషయంలో చాలా కరెక్ట్గా చెప్తారండి. అబ్బే ఈ మగవాళ్ళు మాత్రం అస్సలు పెళ్ళం మాట లెక్క చేయరు. ఇరుక్కుపోయి దూరిపోయిన తర్వాత అంత నిండా ములిగిన తర్వాత వచ్చి పెళ్ళం దగ్గర ఏడుస్తారు. అప్పుడు కోపాలు రావండి. ఆడవాళ్ళకి కోపం వచ్చి తిట్టరా? నేను ఆ రోజు చెప్పాను వినకుండా వెళ్ళి దూరేవు, ఇప్పుడు చూడు ఈ పిక్కల మీద తీసుకొచ్చావని ఈ ఆడవాళ్ళు తిట్టరా? ఇంట్లో గొడవలు రావా? ఏ భార్య ఊరుకుంటుందండి? మీ మీదకి ఏదన్నా వస్తే భార్యకే కదా నష్టం జరిగేది, తనే కదా బాధపడేది, ఇంకెవ్వరు రారు కదా. అక్క చెల్లెల విషయాల్లో, సొంత అన్నదమ్ముల విషయాల్లో రావచ్చు, బంధువుల విషయాల్లో ఎవరు మన స్థాయికి మించి సహాయం చేయకండి. సహాయం చెయ్యండి, కానీ మన స్థాయికి మించి చేయకూడదు. మనం ఎంతవరకు చేయగలమో అంతవరకే సహాయం చేయాలి. పిలవగానే పరిగెట్టుకుని వెళ్ళిపోండి. ఎవరికైనా చేయండి, ఏ హాస్పిటల్ అవసరమో ఏదో రావచ్చు, పిలిచారు రమ్మని వెళ్ళొచ్చు. కానీ మీరు పిలవగానే వీడు వచ్చేస్తాడు అన్నట్టు కొంతమంది ఉంటారు. మా అబ్బా నేను ఏం పిలిచినా వాడు పిలవగానే ఒక్క ఫోన్ కొడితే వచ్చేస్తాడని అంటారు. అంటే మనం అందుబాటులో ఉన్నామనే కదా లోకువ. వాడు ఫోన్ చేయగానే మనం వెళ్తున్నామని అంటే వాడు ఎప్పుడు పిలిస్తే లోకువే కదా. వీడు ఎప్పుడు పిలిచినా వచ్చేదంటే మనం వాడికి అందుబాటులో ఉన్నాం. వాడు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోతున్నాం అంటే లోకువే కదండి. ఎక్కువగా ఎవరికి అందుబాటులో ఉండకూడదండి. కొంతమంది ఉంటారు మనం ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తరు. మన బంధువుల్లోనే ఏంటి ఫోన్ ఎత్తలేదని అడిగితే తర్వాత ఎప్పుడో చెప్తారు, నేను బిజీగా ఉన్నాను, లేకపోతే నేను అక్కడ ఉన్నాను ఇక్కడ ఉన్నాను, ఏంటి విషయం చెప్పు అంటారు. ఫోన్లు ఎత్తరు. మనమేమో ఎవడన్నా ఫోన్ చేసాడంటే అమ్మో నా కోసం ఫోన్ చేసాడు, వాడు ఎంత అర్జెంట్లో ఉండి ఫోన్ చేసాడు అని టక్కుమని ఎత్తేస్తాం. లేదంటే మళ్ళీ తిరిగి చేసేస్తాం. ఫోన్లు మిస్డ్ కాల్ చూసుకొని చేసేస్తాం. అంత అవసరమేం లేదు. వాడికి అవసరం ఉంటే వాడే చేస్తాడు ఫోన్ అని మనం నిదానంగానే ఉండాలి. అంత అర్జెంట్ ఫోన్లు ఏమి ఉండవు. కంగారు పడిపోక్కర్లేదు దేనికి కూడా. ఫోన్లే ఎత్తరు. మనం అవసరం ఏదైనా ఉందని ఎవరికైనా ఫోన్ చేస్తే ఒకసారి ఫోన్లు కూడా ఎత్తరు. ఎంత అర్జెంట్ అయినా సరే మనకు అప్పుడు తీరుతుంది మైండ్లో బాధ. నేను ఆడికి అంత చేశాను ఇంత చేశాను, ఈవేళ నన్ను అసలు పట్టించుకోవట్లేదని అప్పుడు బాధపడతాం. కాబట్టి ఎవరికి ఎంతవరకు అందుబాటులో ఉండాలో అంతవరకే ఉండండి. ముఖ్యంగా మగవాళ్ళు ప్రతి దాంట్లో నేనున్నాను, నేనే తోపుని, నేను లేకపోతే పని అవ్వదు, నాకు ఆడి తెలుసు ఈడు తెలుసు, నేను రికమెండేషన్లు చేసేస్తాను, నేను ఇది నీకు ఈ పని చేసేస్తాను నీకు ఆ పని చేసేస్తానని మాటలు ఇచ్చేసి అన్ని విషయాల్లో దూరిపోకండి. రేపు వాడు ఏదన్నా తేడాలు ఏమైనా చేశాడంటే అది మీ పీక్కే చుట్టుకుంటుంది.
ఇలాంటి విషయాల్లో దూరొద్దని భార్యలు ఖచ్చితంగా ఇంట్లో చెప్తూ ఉంటారు. అబ్బాయి లెక్క చేయం. భార్యలు చెప్పేది మంచి విషయాలే, ఇలాంటి విషయాల్లో దూరొద్దని ఏ భార్య అయినా చెప్తుంది. అబ్బాయి ఆడవాళ్ళ మాట వినరు, ప్రతి దాంట్లో దూరిపోతాడు. ఎక్కువగా ఇలాంటి విషయాల్లో ఏంటంటే ఎక్కువగా అందుబాటులో ఉండకండి, ఎక్కువగా మాట్లాడకండి. ఊరికే ఫోన్లు చేసి ప్రతిరోజు ఆడి మంచి చెడ్డలు ఏంటని మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎవరైనా బంధువులు ఉంటారు, బాగా అర్జెంట్ అయితే చెయ్యండి, లేదంటే ఏ 4 రోజులకో వారానికో చెయ్యండి. ఊరికే రోజు ఫోన్ చేసానికి లోకువా, ఇది నేను చెయ్యకపోయినా అదే ఫోన్ చేసేస్తారు, లేకపోతే ఆడే ఫోన్ చేసేస్తాడు అని ఆడవాళ్ళకి కూడా ముఖ్యంగా మనం రోజు ఫోన్ చేసామనుకోండి, అది ఎంత లోకు కడతారండి. అదే చేసేస్తుందిలే ఫోన్, మనం చేయకపోయినా అదే చేస్తుందిలే అని అన్నట్టు లోకు కడతారు. మనం అందనట్టు గౌరవంగా ఉండాలి. ఊరికే పిచ్చిగా రోజు మాట్లాడినా అది లోకువే, ఎక్కువగా ఫోన్లు మాట్లాడినా. వాళ్ళ మంచి చెడ్డలు మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు, మనకే బోల్డ్ ఉంటుంది. నెత్తి మీద తెల్లారులేస్తే మైండ్ పిచ్చెక్కిపోతుంది మన సమస్యలతోనే. మళ్ళీ వాళ్ళ సమస్యలు కూడా మన నెత్తిన పెట్టుకోవడం ఏంటని, ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి. ఎక్కువ మాట్లాడిన కాడి నుంచి లేనిపోని విషయాలు, లేనిపోని గొడవలు వస్తాయి. కొంచెం కంట్రోల్గా ఉన్నారు అనుకో, అందుబాటులో లేకుండా అందనట్టు ఉన్నారని అనుకో, ఒక గౌరవం, ఒక విలువ, ఒక మర్యాద, మనతో మాట్లాడాలంటే వెయిట్ చేసేలాగా ఉండాలి అవతల వాళ్ళు. ఓ పిచ్చిగా రోజు మాట్లాడేసంటే ఇది రోజు ఫోన్ చేస్తుంది, లేకపోతే మనం మాట్లాడుతూనే ఉంటుంది అన్నట్టు ఉండకూడదు. ఒక గౌరవం ఉండాలి. మనతో మాట్లాడాలని వాళ్ళు అబ్బాయి ఎప్పుడు మాట్లాడతామని అనే విధంగానే ఉండాలి. పిచ్చిగా రోజు ఊరికే చేసి మాట్లాడేయకూడదు. మగవాళ్ళు వినండి, ప్రతి విషయాల్లో, డబ్బు విషయాల్లో కానీ భార్యలకు చెప్పకుండా చేసేయడం అలాంటివి మాత్రం చేయకండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. రేపు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం.